నమస్కారం. కార్యసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గురువారం షష్ఠీ తిథి. శుద్ధపక్షంలో వచ్చేటటువంటి ఏ షష్ఠీ తిథి అయినా అది సాక్షాత్తు కుమారస్వామికి చాలా ప్రీతికరం. కుమారస్వామి సంతానాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు. అంచేతనే స్కందపూర్వజ, వినాయకునికి ఉండేటటువంటి నామాల్లో స్కందపూర్వజ అని కనిపిస్తుంది. ఏ కుమారస్వామి ఉన్నాడో ఆయన్ని ఆరాధించాలి అంటే ముందు ఈ ఆరాధనకి ఏ విధమైనటువంటి విఘ్న దోషము కలగకుండా ఉండేందుకు వినాయకుడిని ఆరాధించాలని, వినాయకుని ఆరాధన అయిపోయిన తర్వాత ఏ కుమారస్వామిని పూజిస్తామో అప్పుడు మాత్రమే కుమారస్వామి సంతానాన్ని ఇయ్యగలిగిన శక్తిమంతుడవుతాడని శాస్త్రం చెప్పేటటువంటి మాట. కాబట్టి ఏ కుమారస్వామిని ఈరోజు ఆరాధించవలసి ఉందో ఆయనను ఆరాధించే ముందు సూక్ష్మంగా వినాయక ఆరాధన చేసి ఈయన్ని ఆరాధించాలి. దీన్నే స్కందషష్ఠి అని కూడా పిలుస్తారు. ఏ రెండు కనుబొమల మధ్య శంకరుని యొక్క నేత్రం ఉందో ఆ నేత్రం నుండి ఏ కుమారస్వామి వహ్ని అంటే అగ్ని రూపంగా అలా వేగంగా యువతలకు వచ్చాడు. అగ్ని నుంచి పుట్టినటువంటి వాడు కాబట్టే కుమారస్వామికి ఆగ్నేయుడు అని పేరు. కళలో ఊహించుకోండి, వినాయకుడు ఏ మహానుభావుడైన శంకరుడున్నాడో ఆ శంకరుని యొక్క మూడవ కన్ను నుండి వినాయకుని తరువాత పుట్టినటువంటి స్కందుడు ఆ నిప్పు ముద్దగా పడ్డాడు. పడ్డటువంటి వాడు నేల మీద పడలేదు. ఏ పార్వతీదేవి శరవణం అనే పేరు కలిగినటువంటి తటాకం చెరువుగా మారిపోయిందో దాంట్లో పడ్డాడు ఆయన. ఆ శరవణంలో పడినటువంటి కారణంగా ఆయన్ని అక్కడ ఋషులందరూ కూడా శరవణ భవుడు అన్నారు. శరవణం అంటే తటాకం, అదొక చెరువు. శరవణం అనే పేరు కలిగిన చెరువు, అంతే తప్ప శరవణం అనే మాటకి చెరువు అని అర్థం కాదు. ఆ నీళ్ళన్నీ కూడా ఈ నిప్పు యొక్క వేడికి మరిగిపోతూ ఉంటే ఆ శరవణ తటాకం ఆ నిప్పు ముద్దని గంగలోకి నెట్టింది. ఆ గంగలో పడ్డాడు కాబట్టి ఈ నిప్పు ముద్ద రూపంలో ఉన్న కుమారస్వామి గంగకి పుత్రుడు కాబట్టి గాంగేయుడు అని పిలువబడ్డాడు అక్కడ ఉండేటటువంటి ఋషులందరి చేత. ఆ గంగ కూడా మరిగిపోతూ ఆవిరైపోతూ ఉంటే ఆ వేడిమిని భరించలేనిటువంటి గంగ ఒడ్డుకి స్కన్నం చేసింది. స్కన్నత అంటే స్కందత అంటే జరిగిపోవడం, తోసివేయడం, నెట్టివేయడం అని అర్థం. అలా స్కన్నుడైనటువంటి వాడు కాబట్టి ఈయన స్కందుడు అయ్యాడు. అంటే ఒడ్డుకి జార్చబడినవాడు, ఒడ్డుకి నెట్టబడినవాడు అని అర్థం. అక్కడ సరిగ్గా ఎక్కడైతే ఒడ్డుకి నెట్టబడ్డాడో అక్కడ రెల్లు కనిపిస్తోంది. రెల్లుని సంస్కృతంలో శరవణం అంటారు. కాబట్టి అక్కడ ఋషులందరూ కూడా ఆ వచ్చినటువంటి కుమారస్వామిని శరవణంలో కనిపించిన కారణంగా, అంటే రెల్లు జాతి గడ్డిలో కనిపించిన కారణంగా శరవణ భవుడు అని పిలిచారు. అలా ఆయన పుట్టినటువంటి సందర్భంలో, భూమికి చేరినటువంటి సందర్భంలో ఆకాశంలో కృత్తిక నక్షత్రం జరుగుతోంది కాబట్టి కృత్తికల పుత్రుడు కాబట్టి కార్తికేయుడు అన్నారు. ఆ కృత్తికా నక్షత్రం 6 నక్షత్రాల సమూహం కాబట్టి 6 నక్షత్రాల నుండి స్వయంగా పాలని స్వీకరించాడు కాబట్టి 6 ముఖాలతో ఇదే కుమారస్వామిని షణ్ముఖుడు అని పిలిచారు. ఈ జరిగినటువంటి మొత్తం కథనంతటినీ కళలో ధ్యానిస్తూ ఆ నుదుటి నుండి నిప్పు ముద్దగా పడడం, శరవణమనే తటాకంలో పడడం, అక్కడి నుంచి గంగలోనికి చేరడం, అక్కడి నుంచి ఒడ్డుకి రావడం, ఒడ్డున ఉన్న రెల్లులో కనిపించడం, కృత్తికా నక్షత్రం 6 ముఖాలతో ఉంటే 6 ముఖాలతో పాలని తాగడం, ఈ చరిత్ర అంతా అనుకుని ఓ కుమారస్వామి మాకు సంతాన లాభాన్ని కలిగించు అని ప్రార్థిస్తే కార్యసిద్ధి అవుతుంది ఈ రోజున. స్వస్తి.